ఫ్రెండ్స్, శాంసంగ్ నుంచి ఒక స్పెషల్ ఫోన్ వచ్చింది గ్లోబల్ మార్కెట్లో. అదే ఇది శాంసంగ్ జీ ట్రైఫోల్డ్. ఇది నార్మల్గా అయితే ఇండియాలో లాంచ్ అవ్వలేదు. ఇండియాలో నాకు తెలిసి తీసుకొని రాకపోవచ్చు కూడా. ప్రజెంట్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ దేశాల్లో మాత్రం ఇది అవైలబుల్గా ఉంది. మొత్తం 20,000 నుంచి 30,000 ఫోన్స్ మాత్రమే తయారు చేశారు. తర్వాత డిమాండ్ బట్టి ఇంకా ఎక్కువ తయారు చేస్తామని శాంసంగ్ చెప్తుంది. ఇది దుబాయ్లో యూనిట్ అనమాట. ఇక చూడొచ్చు, మొత్తం 500 అనుకుంటా దుబాయ్లో వీళ్ళు తీసుకొచ్చింది. 172 నెంబర్ దీనిది. సో చాలా లిమిటెడ్ ఉన్నాయి, ఇవి అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు ఇప్పుడు నార్మల్గా అయితే ఫోన్ మన ఇండియన్ కరెన్సీలో 2,20,000 రూపాయలు అట్లా ఉంటుంది. బ్లాక్ మార్కెట్లో 4 లక్షలు 4,50,000 ఇట్లా అమ్మి పడేస్తున్నారు. అయినా కానీ కొంటున్నారు అనమాట. అంత డిమాండ్ అయితే ట్రైఫోల్డ్కి అయితే ఉంది. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, చూద్దాం శాంసంగ్ ఫస్ట్ ట్రైఫోల్డ్ ఎలా ఉందో. ఇది బాక్స్ శాంసంగ్ గెలాక్సీ జీ ట్రైఫోల్డ్ది. అండ్ సేమ్ మనకి శాంసంగ్ జీ ఫోల్డ్ 7 మీరు చూస్తే బాక్స్ చూడడానికి అలానే ఉంది, పైన ఈ ఆర్ట్ వర్క్ ఇదంతా. కాకపోతే బాక్స్ చాలా పెద్దగా ఉంది, ఇక్కడ చూడొచ్చు. అదే మనం జీ ఫోల్డ్ 7 బాక్స్ చూస్తే ఎంత ఉంటుంది, స్వీట్ బాక్స్ లాగా ఏమి ఉండవు. ఫోన్ ఒకటి ఉంటుంది, ఒక కేబుల్ ఉంటుంది అంతే. దీనిలో మొత్తం అన్నీ ఉన్నట్టున్నాయి. ఒకసారి చూద్దాం. బాక్స్ మనం ఇలా ఓపెన్ చేయాలి. ఇలా ఓపెన్ అయితే బాక్స్, ఇది ఒక కంపార్ట్మెంట్ ఇచ్చారు ఇక్కడ. దీన్ని ఓపెన్ చేస్తే లోపల ఇక్కడ కేస్ అయితే ఉంది. ఇది కేస్ బాక్స్లో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ యాక్సెసరీ అని ఉంది. దీనిలో చూస్తే మనకి లోపల ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. టైప్ సి టు టైప్ సి కేబుల్ ఒకటి ఉంది. ఒక సిమ్ ఇజెక్టర్ పిన్ ఉంది. అండ్ క్విక్ స్టార్ట్ గైడ్, వారంటీ ఇన్ఫర్మేషన్, కొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ బాక్స్లో ఇది మొబైల్ ఫోన్, ఇది ట్రైఫోల్డ్ ఫోన్. తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇంకా బాక్స్ లోపలికి వెళ్తే ఛార్జర్ అయితే ఉంది. 45 వాట్ ఛార్జర్. ఇది మనకి బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే అన్ని వస్తున్నాయి బాక్స్ లో. సామ్సంగ్ చాలా కాలం తర్వాత బాక్స్ లో అన్ని కంటెంట్స్ అయితే ఇస్తుంది ఫ్లాగ్షిప్ లెవెల్లో. అండ్ ఇది ఫోన్ ఒకసారి కేసు కూడా వేసి చూద్దాం ఎలా ఉందో. కేసు వేస్తే ఫోన్ లుక్ మనకి చూడడానికి అయితే ఇలా అయితే ఉంది. బాగుంది, కేసు క్వాలిటీ కూడా బాగుంది. ఇది సామ్సంగ్ జీ ట్రైఫోల్డ్. అండ్ దీన్ని ఫస్ట్ 1-2 అవర్స్ యూస్ చేస్తే మొత్తం ఫింగర్ ప్రింట్ చూడొచ్చు. ఫింగర్ ప్రింట్స్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ దీని ఓపెనింగ్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇట్లా ఉంటుంది, ఇలా ఓపెన్ చేయాలి. అండ్ క్లోజ్ చేసేటప్పుడు కూడా మీరు ఇట్లా క్లోజ్ చేస్తున్నారు అనుకోండి, అవ్వదు. మీకు చూడొచ్చు వైబ్రేషన్ వచ్చేసి ఫోన్ ఫోల్డ్ మనం రాంగ్గా చేస్తూ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ మనం ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇలా ఫోల్డ్ చేయాలి. సో ఫోల్డింగ్ కూడా డిఫరెంట్ అయితే ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ అలానే ఫోల్డ్ చేయాలి. దీనిలో బాగా అనిపించింది, ఇక్కడ మొత్తం ఇది మెటల్. మనం ఫోన్ కింద పడినా కానీ డిస్ప్లే ఎక్కడ డ్యామేజ్ అయితే అవ్వదు. సో మొత్తం సైడ్స్ అంతా మెటలే ఉంటుంది మీకు. అదే మనం హువావే ట్రైఫోల్డ్ కూడా మన ఛానల్ ఉంటుంది, మీరు చూడొచ్చు. హువావే ట్రైఫోల్డ్ ఏంటంటే డిస్ప్లే మనకి ఇటు సైడ్ ఫోల్డ్ అయ్యి కనిపిస్తూ ఉంటుంది. ఫోన్ కింద పడింది అనుకోండి, ఈ సైడ్స్ ఇక్కడ డ్యామేజ్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. సో దీని డిజైన్ నాకు బాగా అనిపించింది. డిజైన్ చాలా బాగా చేస్తారు. కాకపోతే ఇప్పుడు వెయిట్ పెరుగుతుంది. మనం నార్మల్గా జీ ఫోల్డ్ 7, ఇప్పుడు నేను జీ ఫోల్డ్ 7 యూస్ చేస్తున్నా, దీంతో కంపేర్ చేస్తే ఒక స్క్రీన్ మనకి పెరుగుతుంది కాబట్టి వెయిట్ కూడా పెరుగుతుంది. ఈ ఫోన్ వెయిట్ వచ్చేస్తే నార్మల్గా ఇక్కడ చూడొచ్చు 320 గ్రామ్స్ వరకు ఉంది. అదే మనం జీ ఫోల్డ్ 7 చూస్తే 215 గ్రామ్స్. వెయిట్ ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. సేమ్ మీరు హువావే ట్రైఫోల్డ్ కూడా చూడొచ్చు, అది కూడా మీకు 307 గ్రామ్స్ ఉంటుంది. అది ఇంచుమించు 300 పైకి వెళ్ళిపోతాయి ట్రైఫోల్డ్స్ అయితే. మెటీరియల్ మాత్రం బాగుంది. వీళ్ళు బిల్డ్ క్వాలిటీ బాగానే యూస్ చేస్తారు. ఫ్రంట్ వచ్చేసరికి ఇది కార్నింగ్ గొరిల్లా సిరామిక్ టు యూస్ చేస్తారు. సైడ్స్ అయితే మీకు మెటల్ అంతా కనిపిస్తుంది, వచ్చేసరికి ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఈ బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ మనం ఓపెన్ చేసాం అనుకోండి, ఇక్కడ ఈ మెటీరియల్ మొత్తం ఇది ఫైబర్ గ్లాస్ అనమాట. సో హింజ్ కూడా వీళ్ళు టైటానియం హింజ్ అయితే యూస్ చేస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బిల్డ్ క్వాలిటీ ఇంప్రెస్, చాలా బాగుంది. ఫస్ట్ ఇంప్రెషన్ మీ చేతిలో పట్టుకోగానే ఫీల్ బాగుంది. నెక్స్ట్ ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇంచుమించు దీని స్పెక్స్ జీ ఫోల్డ్ 7 స్పెక్స్ సేమ్ ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి, ఏం తేడా లేదు. కొంచెం చేంజెస్ ఎక్కడ వస్తాయంటే బ్యాటరీ కెపాసిటీ దీనిలో కొంచెం పెరుగుతుంది అండ్ స్క్రీన్ సైజ్ పెరుగుతుంది, ఎందుకంటే ట్రైఫోల్డ్ కాబట్టి. ఇది మీకు అవుటర్ స్క్రీన్ రెండిట్లో మీకు 6.5 ఇంచే ఉంటుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటాయి. లోపల ట్రైఫోల్డ్ మీకు 10 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. జీ ఫోల్డ్ 7 లో 8 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. మీకు కొద్దిగా డిస్ప్లే సైజ్ లోపల పెరుగుతుంది. ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 16GB RAM 512GB లో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి కెమెరాస్ 3 ఉంటాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. 3x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. ఫ్రంట్ 10 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఇక్కడ. అండ్ లోపల మీరు ఓపెన్ చేసిన ఒక కెమెరా ఉంటుంది, 10 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాటరీ 5600 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది, 15 వాట్ వరకు. IP48 రేటింగ్ తో వస్తుంది. డస్ట్ రెసిస్టెంట్ అయితే కాదు, వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. కంప్లీట్ మీకు డీప్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది. మనం జీ ఫోల్డ్ 7 తో కంపేర్ చేస్తే మాత్రం 1100 mAh వరకు బ్యాటరీ పెరిగింది. దీనిలో మీకు 4400 mAh ఉంటుంది. దీనిలో మీకు 5600 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది మేజర్ డిఫరెన్స్. అండ్ స్క్రీన్ సైజ్ పెరుగుతుంది. ఒకసారి చూద్దాం స్క్రీన్ సైజ్. మనం ఫోల్డ్ 7 దీని పక్కన పెడితే ఎంత పెరిగిందో మనకి అర్థం అయిపోద్ది. సో ఇక్కడ మనం ఓపెన్ చేసాం ఫోన్, ఇది ట్రైఫోల్డ్ పక్క పెడతాను ఇటు సైడ్కి. అండ్ ఇది మనకి జీ ఫోల్డ్ 7 డిఫరెన్స్ చూడొచ్చు. దీంతో కంపేర్ చేస్తే మీకు ఎంత బాగుందో. ఇది ట్రైఫోల్డ్ ఒక ట్యాబ్ లాగా అయితే ఉంది. ఒక వీడియో కూడా ప్లే చేద్దాం. ఇక్కడ చూడొచ్చు, యూట్యూబ్ వీడియో ప్లే చేయడానికి ఓపెన్ చేసి ఛానల్ నాది, ఆటోమొబైల్ ఛానల్. ఇక్కడ చూడొచ్చు, దీనిలో మనకి 2 కనిపిస్తున్నాయి వీడియోస్. దీనిలో చూడొచ్చు మనకి
3 రోస్ కనిపిస్తున్నాయి, పెరిగిందిగా డిస్ప్లే. సో ఇక్కడ ఈజీగా మీరు చూడొచ్చు. మల్టీ టాస్కింగ్లో ఇది ఒక స్క్రీన్ మీకు అడ్వాంటేజ్ అనమాట. 3 వీడియోస్ కనిపిస్తున్నాయి, ఇక్కడ 2 కనిపిస్తున్నాయి. సో ఈజీగా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఈ వీడియో ప్లే చేద్దాం. MG సైబర్ స్టార్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రసాద్ ఆటోమొబైల్. ప్రెజెంట్ మన దగ్గర ఉన్న కార్ వచ్చేసరికి MG నుంచి, నేమ్ వచ్చేసరికి MG సైబర్ స్టార్ ఈవీ. నెక్స్ట్ లెవెల్ ఉంది వీడియో వాచింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం. దీనిలో ఒక ట్యాబ్లో చూసిన ఫీల్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి మల్టీ టాస్కింగ్ దీనిలో మనం 2 యాప్స్ యూస్ చేయొచ్చు సైడ్ బై సైడ్. దీనిలో మనం 3 యూస్ చేయొచ్చు. అది కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇది యూట్యూబ్ ఉంది, నెక్స్ట్ క్రోమ్ ఓపెన్ చేద్దాం, నెక్స్ట్ గ్యాలరీ. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం 3 యాప్స్ యూస్ చేయొచ్చు. సైడ్ బై సైడ్ మీరు 3 యాప్స్ అయితే యూస్ చేయొచ్చు. దీనిలో మనం 2 యాప్స్ మనకే యూస్ చేయొచ్చు. 3 యూస్ చేయొచ్చు, కాకపోతే ఇట్లా సైడ్ బై సైడ్ అయితే రావు. సో ఇట్లా మీరు 3 యాప్స్ అలా చేయొచ్చు, కానీ సైడ్ బై సైడ్ అయితే రావు. దీనిలో మాత్రం మనం సైడ్ బై సైడ్ యూస్ చేయొచ్చు. మల్టీ టాస్కింగ్ ఇంకా బెటర్ ఉంటుంది, స్క్రీన్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ దీనికి. అదే మీరు పాపప్లో యూస్ చేయాలంటే 5 యాప్స్ యూస్ చేయొచ్చు. వీటిని పాపప్ చేసేసి 5 యాప్స్ మీకు నచ్చినట్లయితే పాపప్ అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ వీటిని సైజ్ కూడా తగ్గించవచ్చు. ఇట్లా మీకు నచ్చినట్లయితే సైజ్ కూడా మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మీ ఇష్టం. చాలా చిన్న సైజు కూడా వెళ్తున్నాయి ఇవి. ఇలా చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మొత్తం 5 యాప్స్ నేను పాపప్లో ఓపెన్ చేశాను. సో 5 యాప్స్ మీరు ఇక్కడ నుంచి యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి మీరు మల్టీ టాస్కింగ్ చేయాలన్నా కానీ చేసుకోవచ్చు. 2 యాప్స్ సైడ్ బై సైడ్ చేయాలన్నా చేయొచ్చు, మీ ఇష్టం. ఎట్లయినా మీకు నచ్చినట్లయితే మల్టీ టాస్కింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్ దీనికి. నెక్స్ట్ ఇక్కడ రీసెంట్ యాప్స్లోకి వెళ్ళారనుకోండి, కొత్త ఆప్షన్ ఉంటుంది డెస్క్టాప్ అని చెప్పేసి. ఇక్కడ డెస్క్టాప్ 1 అని యాడ్ అయింది కదా, ఇట్లా మీరు యాడ్ చేసుకోవచ్చు. మొత్తం 4 డెస్క్టాప్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఇప్పుడు యాడ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఒక్కొక్క డెస్క్టాప్లో ఒక్కొక్క పని చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఏదన్నా డెస్క్టాప్, ఇది డెస్క్టాప్ 4, ఇది యూట్యూబ్ ఓపెన్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక డెస్క్టాప్కి వెళ్దాం. సో ఇది డెస్క్టాప్ 4, డెస్క్టాప్ 3కి వెళ్ళాను. ఇక్కడ ప్లే స్టోర్ ఓపెన్ చేశాను, ఇది కూడా ఫుల్ స్క్రీన్ చేసేద్దాం. సో ఇది ప్లే స్టోర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నోట్స్ ఏదో ఒకటి ఓపెన్ చేద్దాం ఫుల్ స్క్రీన్. అండ్ ఫైనల్గా డెస్క్టాప్ 1లో వచ్చేసరికి గేమ్ ఓపెన్ చేద్దాం. గేమ్స్ కూడా మీరు గేమ్ ఆడాలనుకుంటే ఇప్పుడు ఆస్ఫాల్ట్ ఓపెన్ చేశాను. సో ఇక్కడ మనకి గేమ్ రన్ అవుతుంది. ఇప్పుడు ఈ డెస్క్టాప్లో నేను గేమ్ ఆడుకుంటా, మళ్ళీ ఈ డెస్క్టాప్కి వెళ్ళి పని చేసుకుంటాను, ఈ డెస్క్టాప్లోకి వెళ్ళి బ్రౌజ్ చేసుకుంటాను, ఈ డెస్క్టాప్లో వీడియో చూస్తాను. ఇట్లా మీరు డెస్క్టాప్స్ అయితే యూస్ చేసుకోవచ్చు. మొత్తం 4 అయితే ఉంటాయి. ఇక మీరు డైరెక్ట్ వీటిని యూస్ చేయొచ్చు. అండ్ గేమ్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఏదైతే యాప్స్ వీళ్ళు ఇచ్చారో మ్యాక్సిమం యాప్స్ మంచి ఆప్టిమైజేషన్ అయితే ఉన్నాయి, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు. ట్రైఫోల్డ్ కాబట్టి మనకి ఆప్టిమైజేషన్ ఇష్యూస్ ఉంటాయి, యాప్స్ మనకు ఆప్టిమైజేషన్ అవ్వవు. దీనిలో మాత్రం బెటర్ ఉన్నాయి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేద్దాం. ఎక్కువగా యూస్ చేసే యాప్స్ చూద్దాం. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తా కదా నేను. ఇన్స్టాగ్రామ్లో ఇలా రీల్స్ ఇలా చూడొచ్చు. ఓరియంటేషన్ చేంజ్ చేయొచ్చు. ఇట్లా తిప్పామనుకోండి ఫుల్ స్క్రీన్కి వచ్చేస్తుంది. సో ఇది మీకు నార్మల్ ఫోల్డ్లో ఉండదు, ఇట్లాంటి ఫోల్డ్స్లో ఉండదు. దీనిలో ఓరియంటేషన్ చేంజ్ చేసి మనం ఇలా ఈ వ్యూలో కూడా యూస్ చేయొచ్చు, పోర్ట్రేట్లో యూస్ చేయొచ్చు. లేదు మీరు ల్యాండ్స్కేప్లో చూడాలి ఓరియంటేషన్ అంటే అలా కూడా మీరు చూడొచ్చు. ఇట్లా కూడా తిప్పేశారు అనుకోండి, ఇట్లా మారిపోద్ది. సో ఇట్లా ఏ యాప్ అయినా మీరు ఇట్లా యూస్ చేయొచ్చు. మీరు ఓరియంటేషన్ ఎట్లయినా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొన్ని యాప్స్ లైక్ ఫైల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 3 స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇప్పుడు ఫైల్స్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఫైల్స్ ఉంది, ఫైల్స్ ఓపెన్ చేశాను నేను. ఇక్కడ స్టోరేజ్లోకి వెళ్తున్నా, కెమెరాలోకి వెళ్తున్నా. ఇక్కడ చూడొచ్చు సైడ్ బై సైడ్ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ 3 స్క్రీన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ట్యాప్ చేస్తుంటే నెక్స్ట్ లోపల ఫోల్డర్ ఇటు సైడ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ లోపల ఉన్న ఫోల్డర్లో ఏమైతే ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. ఇట్లా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఆప్టిమైజేషన్ చాలా బాగా అనిపించింది. యాప్స్ ఎక్కడ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలా నేను యూస్ చేస్తున్నప్పుడు చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా కెమెరా సెటప్ సేమ్ మీకు G4 7 కెమెరా సెటప్. ఇది మీరు కొన్ని శాంపిల్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఈ ఫోన్లో తీస్తే మీరు ఎక్కడ నుంచి చూడొచ్చు. కెమెరాలో కొత్త ఫీచర్స్ ఏమన్నా వాటి గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ మనం ఫొటోస్ తీసామనుకోండి, స్ట్రైట్ అవే మనకి లెఫ్ట్ సైడ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు బొమ్మ తీస్తున్నాను ఫొటోస్, ఇక్కడ చూడొచ్చు. ఇలా కొన్ని ఫోటోలు తీసాను. ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, మనం తీసిన ఫొటోస్ ఇట్లా అని మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి డిలీట్ చేయొచ్చు. కావాలంటే మీకు వద్దనుకుంటే డిలీట్ చేయొచ్చు, షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు, ఫేవరెట్ చేయాలనుకుంటే ఫేవరెట్ చేయొచ్చు. ఇక్కడ మనకి ఈ సైడ్ ఈ ఆప్షన్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఇది ఒక బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకోటి, మనం ఇలా ఫోటో తీస్తున్నప్పుడు జస్ట్ ఇక్కడ మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని ఎనేబుల్ చేసాం అనుకోండి, బ్యాక్ సైడ్ ఎవరైతే ఫోటో తీస్తున్నాం వాళ్ళు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, స్టిల్స్ ఇవ్వచ్చు. వాళ్ళకి ఇక్కడ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి ఫోటోలు తీసేసేయచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. మిడిల్ స్క్రీన్ లో మనం కంప్లీట్ గా చూసుకోవచ్చు అవతల వాళ్ళు. మిగతావన్నీ సేమ్ మనకి ఫోల్డబుల్ ఫోన్స్ లో ఉంటాయి కదా, మనం బ్యాక్ కెమెరా ఫ్రంట్ కెమెరా యూస్ చేయొచ్చు. ఇవన్నీ మనకి నార్మల్ ఫోల్డ్లో కూడా ఉంటాయి. కొత్తగా అనిపించింది అయితే ఇది మిడిల్ స్క్రీన్ మనం అట్లా యూస్ చేయొచ్చు. ఇవి కొన్ని ఫీచర్స్ లైక్ మనకి నార్మల్ ఫోల్డ్తో కంపేర్ చేస్తే ట్రై ఫోల్డ్లో అడ్వాంటేజెస్ అయితే ఉంటాయి. సో నాకైతే బాగా అనిపించింది ఫస్ట్ ఇంప్రెషన్ ఫోన్ అయితే. కాకపోతే కొంచెం హెవీ ఉంది, క్యారీ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. అదొక్కటే కొద్దిగా నాకు నచ్చింది. అండ్ ఓవరాల్గా అయితే మాత్రం బాగా అనిపించింది ఫోన్. మీకు ఎలా అనిపించింది సామ్సంగ్ G ట్రై ఫోల్డ్?
మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇట్లాంటి వీడియోలు తీసుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాల్సి కూడా ఉంటుంది. సో మీరు లైక్ రూపంలో కొద్దిగా సపోర్ట్ అయితే తెలియజేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటికి సెలవు, బాయ్.